హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి ఎండగట్టడం జరిగింది. ఏ విషయంలో అంటే మీ అందరికీ తెలుసు, కూటమి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ప్రచారాన్ని చేశారు. ఆ ప్రచారం ఏంటి అంటే తిరుమల లడ్డూలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కల్తీ నెయ్యిని వాడారు, ఆవు కొవ్వుని వాడారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆడ తిరుమల లడ్డూలో తప్పు జరగకపోయినా కానీ ఒక తప్పుడు ప్రచారం చేశారు. వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే జనం మొత్తం అంటే ప్రజలు మొత్తం, శ్రీవారి భక్తులు మొత్తం నిజంగానే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసేలా నిజంగానే చేసాడేమో అన్న ఊహను కల్పించారు. యాక్చువల్లీ ఏంటి అంటే అక్కడ ఏమీ కల్తీ జరగలేదు. కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఐఆమ్ అపాలజెటిక్ హిందూ, నేను హిందూ ధర్మానికి ప్రచారకర్తను అని చెప్పేసి అట్లా పెద్ద స్థాయిలో తనకు తను హిందూ ధర్మాన్ని ప్రచారకర్త అని చెప్పేసి ఆయన ప్రచారం అయితే చేసుకుంటూ మనందరం చూసినాం. అయితే రీసెంట్గా ఒక విషయం జరిగింది. ఆ విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, కడప జిల్లాలో బద్వేలుకు సంబంధించిన మండలంలో కాశీనాయన క్షేత్రం అని చెప్పేసి దాదాపు ఒక పుణ్యక్షేత్రం ఉంది. కాశీనాయని యొక్క సమాధి, అలాగే అది ఒక రకమైన హిందూ పుణ్యక్షేత్రం. అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు 6-7 నెలల్లోనే ఈ కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కాశీనాయన క్షేత్రాన్ని కూల్చుదామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తానే దగ్గరుండి ఆపాను అని చెప్పేసి ఆయన క్లియర్గా ప్రకటించడం జరిగింది. చూసారు కదా, అడవి ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపేతో వాటి తొలగింపుపై ఆగస్టు 7, 2023న కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించింది అన్న మాట వాస్తవం కాదా? అదే నెలలో ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాసి కాశీనాయన క్షేత్రాన్ని కాశీనాయన క్షేత్రం అటవీ భూమిలో ఉందంట. దాదాపు 12 హెక్టార్ల భూమి ఆక్రమించి ఉందంట ఆ క్షేత్రం. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా, అంటే అదొక పుణ్యక్షేత్రం, భక్తులకి దాదాపు నిత్య అన్నదానం జరుగుతుంది. దాదాపు 5,000 మంది కూడా అన్నదానాలు, ఒక మంచి పుణ్యక్షేత్రం, దానిని ఎలా అయినా కూల్చకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. దాదాపు 12.8 హెక్టార్ల భూమి ఉంటే దాన్ని ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలి. దీనికోసం అంటే ప్రభుత్వం తరఫున ఎలాంటి పరిహారం, ఎలాంటి ఆంక్షలు విధించినా కానీ తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు కాశీనాయన క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చింది, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పుకుంటాడు, నేనే సనాతన ధర్మానికి వారసుని, నేనే ప్రచారకర్తని అని చెప్పేసి చెప్పుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క క్షేత్రాన్ని కూల్చుదామంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ క్షేత్రాన్ని కూల్చుదామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క క్షేత్రాన్ని కూల్చడానికి వీల్లేదు, మేము ఎంత డబ్బు అయినా ఇస్తాం, మీరు మాత్రం ఆ యొక్క భూమిని ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యకైనా సిద్ధపడ్డారు. కానీ మేమే హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి వారసులమని చెప్పుకునే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆ క్షేత్రాన్ని కూటమి వచ్చిన 9 నెలల్లోనే కూల్చారు. అంటే ఇక్కడ నిజంగా ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశీనాయనంలో ఏదో జరిగింది, రాష్ట్రం అంతా చూస్తుంది. ఒక ప్రసిద్ధ క్షేత్రమైన బుల్డోజర్లు నడిపి, అంటే హిందూ ధర్మానికి క్షేత్రమైన, అంటే ఒక పుణ్యక్షేత్రమైన కాశీనాయన క్షేత్రంలోకి బుల్డోజర్లు పంపారు. అంటే హిందూ ధర్మానికి ప్రచారకర్తలు అనుకునే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే కూటమి ప్రభుత్వమే ఆఖరికి కాశీనాయన క్షేత్రం మీదకి బుల్డోజర్లు నడిపి కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణతో కూల్చివేస్తూ వచ్చారు. ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఉన్న పర్యావరణం అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులో హిందూ ధర్మం పైన, ఆధ్యాత్మిక క్షేత్రం పైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటి మీ సమాధానం? అంటే హిందూ ధర్మానికి మేమే ప్రచారకర్తలు అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన మన రాష్ట్రంలో అటవీ శాఖకి మంత్రిగా ఉన్నారు. ఆయన స్పెషల్ సెక్రటరీ, ఆయన చీఫ్ సెక్రటరీ, ఆయన ఆదేశాల మేరకే కాశీనాయన క్షేత్రం మీదకి బుల్డోజర్లు పంపించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా ఆధారాలతో ఆయన ట్విట్టర్లో తన ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. తామే ఉత్తర్వులు ఇచ్చి తమ చేతిలోనే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేసి వాతలు పెట్టి పూసిన మాదిరిగా ఇప్పుడు తప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ళు తీరే ఇంత,
ఈ ప్రభుత్వం వచ్చాక వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగదారుస్తూ జరిగిన తిరుమల లడ్డు దుష్ప్రచార వ్యవహారమైన టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా ఇప్పుడు కాశీనాథ క్షేత్రంలోనైనా గుడి క్షేత్రంలోనైనా ఇలా ఏదైనా అంతే ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేది వీళ్ళే, అబద్ధాలు ప్రచారం చేసేది వీళ్ళే, మళ్ళీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకుంటుంది కూడా వీళ్ళే. ఒకరు ఆదరిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతనవాదిగా చెప్పుకుంటూ కాశీనాథ క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలను బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం తన శాఖ పరిధిలో జరిగిన ఈ కూల్చివేతలు ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీరికి హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రికి రాసిన లేఖలు ఇవి. ఆయన ఆధారాలతో సహా ఆయన స్పందించడం జరిగింది. చూశారు కదా, అప్పుడు కేంద్రంలో ఉన్నప్పుడు ఆయన లేఖ రాశారు. ఇవన్నీ కూడా అప్పుడు ఆయన రాసిన లేఖలు చూశారు కదా. ప్రతి ఒక్క మేము ఆలయానికి, కాశీనాథ క్షేత్రానికి ఎంత డబ్బులైనా పర్లేదు మేము కడతామని చెప్పేసి వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇగో ఇప్పుడు ఈ కూల్చినాయి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు 6-7 నెలల్లోనే కూల్చారు. ఇవి కూల్చిన విజువల్స్ అనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమని ఆరోపిస్తున్నారంటే, మీరు వచ్చిన తర్వాత ఇంత జరిగింది, ముఖ్యంగా తిరుమల లడ్డు మీద దుష్ప్రచారం, తిరుమల తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 మంది తొక్కిసలాట్లో చనిపోవటం, ఇప్పుడు ఈ కాశీనాథ క్షేత్రం. నిజంగా మీరు హిందూ ధర్మ పరిరక్షలు అయితే ఇవన్నీ కూడా మీ హయాంలోనే జరిగినాయి కదా. మీరు నిజంగా హిందూ మతం మీద ప్రేమ ఉందా, లేకపోతే ఓట్ల కోసమే హిందూ మతం మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆధారాలతో సహా స్పందించడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మన టైం.